హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన విజయవాడలోనే అయితే హెడ్ ఆఫీస్ అయితే ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖలో అనమాట, రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే మన ఏపీ నుంచి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి జాబ్స్ అయితే విడుదల చేశారు. ఇది 170 జాబ్స్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట. ఇంకా 1.2 వచ్చేసరికి అంటే పాయింట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ వైడ్ వెబ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు 170 పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ కేప్ స్ట్రీట్ నిధి ఏపీ. అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 170 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ పోస్ట్ అంటే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి ది అప్లికేషన్ ఫీజ్ పేయబుల్ ఈజ్ 1000. అంటే మనకు ఆన్లైన్ అంటే అప్లికేషన్ ఫీజ్ అనమాట. చలానా వచ్చేసరికి 1000 రూపాయలు అయితే మనకు ఆన్లైన్ చలానా అయితే ఉంటుంది. ఇంకా మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే విచ్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఫ్రమ్ 7/7/2025. అంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్. అంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటే 7/7/2025 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం నోటిఫికేషన్లోనే క్లియర్గా ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ ఈ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆల్రెడీ ఫస్ట్ నుంచే చెప్పాను కదా, అసిస్టెంట్ మేనేజరు. నేమ్ ఆఫ్ ది పోస్టులు వచ్చేసరికి 170 పోస్టులు. ఇంకా ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అంటే ఏదైనా మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అది 1/6/2025 లోపు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అంటే 21 సంవత్సరం నుంచి మ్యాక్సిమం ఏజ్ 42 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరం నుంచి 42 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ SC ST OBC మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 47 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బెంచ్ మార్క్ వాళ్ళకైతే 52 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ డొమిసిలైల్ ఇది వచ్చేసరికి మనకు 7th క్లాస్ 7/4/10 ఆంధ్రప్రదేశ్. అంటే ఇవన్నీ మనకు ఈ 1 ఇయర్ అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని మీ శాలరీ అలాగే మీ పోస్టింగు అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇంకా శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 25,520 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు అలవెన్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ అది మన సొంత ఊర్లోనే అనమాట. మన సొంత ఊర్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. ఇంకా వర్టివల్ రిజర్వేషన్స్కి సంబంధించి ST వాళ్ళకైతే 15%, ST వాళ్ళకైతే 6%, BC వాళ్ళకైతే 29%, ఎకనామిక్ వీకర్ సెక్షన్ అయితే 10% అనమాట పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి. ఇంకా క్లాసెస్ అనమాట, నేమ్ ఆఫ్ ది గ్రూపు, నేమ్ ఆఫ్ ది క్యాస్ట్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ రావాల్సిందే అలాగ వాళ్ళ కేటగిరీని బట్టి అనమాట ఎన్ని మొత్తం. ఇంకా నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ టోటల్ అంటే వాళ్ళ దానికి సంబంధించింది అన్నమాట లిస్టు మొత్తం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఖచ్చితంగా అయితే మా ఛానల్లో అంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా. ఒక్కొక్క క్యాస్ట్ గురించి ఏ గ్రూపు క్యాస్ట్ వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట, ఎంత పర్సంటేజ్ ఇవన్నీ అనమాట. అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇలాంటి మొత్తం మనకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా.
ఇంకా ఫైనల్గా వచ్చేసరికి స్కోరింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్ ఎస్ఎస్సి నుంచి అయితే 10/10, ఇంటర్మీడియట్ అంటే దీనిలో వచ్చేసరికి మనకు స్కోరింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి 75% మార్క్స్ అయితే 75 మార్క్స్ అనమాట అయితే ఉండాలి. మొత్తం ఇది టోటల్గా మొత్తం ఒక్కొక్క అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. 10th నుంచి అయితే 10 మార్క్స్, అలాగే ఇంటర్మీడియట్ నుంచి 10 మార్క్స్కి వస్తుంది, డిగ్రీ నుంచి 10 మార్క్స్, ఎంఎస్సీ ఆఫీస్ నుంచి 5 మార్క్స్, రిలీవెంట్ ఎక్స్పీరియన్స్ నుంచి 15 మార్క్స్, ఇలా మొత్తం డాటా అయితే వచ్చేసరికి 75 మార్క్స్ అనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది గాయస్ నోటిఫికేషన్. మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుంది, ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అలాగే మన ఛానల్